హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ నేను ఒక చిన్న స్మాల్ రైడ్ అయితే చేయబోతున్నాను మా ఫ్యామిలీతోనే. మనం శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ వేములవాడకి అయితే వెళ్ళబోతున్నాము. లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నా, అంతా కార్లో పెట్టేసిన. సో ఇక్కడ నుంచి అయితే 134 కిలోమీటర్స్ చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 1 hour 15 minutes అయితే టైం పడుతుంది ఇక్కడ నుంచి. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైజ్, మన పెట్రోల్ రేంజ్ వచ్చేసి 80 kilometers చూపిస్తుంది. సో నేను ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. సో మనం పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టండి. ఎంత ఉంది వాళ్ళ పెట్రోల్ రేటు? 107. బాటిల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఇంతకుముందు బాటిల్స్ అయితే కొట్టేవాళ్ళు, ఇప్పుడైతే కొన్ని పెట్రోల్ బంక్స్లో బాటిల్స్లో అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేయట్లేరు. మొన్న నా బండికి పెట్రోల్ అయిపోతే నేను ఇట్లనే బాటిల్ తీసుకొని అయితే పోయినా, నాకైతే పెట్రోల్ కొట్టలేదు. సో వేరే బంకు పోయి అక్కడ రిక్వెస్ట్ చేస్తే అక్కడైతే మళ్ళీ పెట్రోల్ కొట్టేది నాకు. సో 32.24 liters అయితే పట్టింది. 3464.51, 65 rupees. ఫోన్పే బిల్ ఇస్తారా? బిల్. ఎయిర్ చెక్ కూడా చేయించేస్తున్నా. కిतना పోయా టైర్ में? ఇప్పుడు లాంగ్ వెళ్ళినా సరే కూడా ఎయిర్ చెక్ అయితే ఖచ్చితంగా చేయిస్తా. ఇక్కడ చూడండి 29, 32, 35. సో మ్యాక్సిమం ముంగ టైర్లు అయితే 33 to 34 కొట్టిస్తాం. వెనకాల కూడా సేమ్. సో గైజ్, నేను ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించిన తర్వాత నాకు రేంజ్ వచ్చేసి 477 kilometers చూపిస్తుంది. నేను ఎయిర్ చెక్ కూడా చేయించేసిన. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను నియర్ బై ఉప్పల్, అంటే హెచ్ఎండిఎల్ లేఅవుట్ బాగా ఏదైనా కమాన్ ఉంటుంది, ఆ కమాన్ లోపలికి వచ్చినాను. మామూలుగా గట్కేసర్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే చంద్రయాన్గుట్ట ఎల్బీనగర్ నుంచి వస్తారో వాళ్ళు స్ట్రేట్ ఉప్పల్కి వెళ్ళి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటారు. ఒకవేళ మీరు టైం సేవ్ చేయాలనుకుంటే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్లో మీకు బాగాత అని కనిపిస్తుంది, ఆ లోపలికి వచ్చి మీరు స్ట్రేట్గా ఉప్పల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇది షార్ట్ కట్. సో ఇప్పుడు నేను అదే రూట్లో ఉన్నాను అనమాట. ఉప్పల్ అయితే మనకి చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం ఈ రూట్ ప్రిఫర్ చేస్తే మనకి 20 to 25 minutes అయితే మనం ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు. ఫైనల్లీ మనం బాగాయత్ నుంచి అయితే బయటికి వచ్చి ఉప్పల్ అయితే క్రాస్ చేసినాం. ప్రస్తుతం మనం చెంగిచెర్ల దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి మనం షామీర్పేట్ ఎగ్జిట్ తీసుకొని సిద్దిపేట నుంచి వేములవాడ అయితే వెళ్ళిపోవాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 1:05 అవుతుంది. సో అప్రాక్సిమేట్లీ ఇక్కడ నుంచి 135 to 140 kilometers అయితే ఉంటుంది. సో చూద్దాం మనం ఏ టైం వరకు రీచ్ అవుతామో. సో ప్రస్తుతానికి నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే టెంపుల్ అయితే రెనోవేషన్లో ఉందంట. సో దర్శనం అనేది టెంపుల్లో, మన మెయిన్ టెంపుల్లో కాకుండా పక్కన వేరే ఒక టెంపుల్, భీమేశ్వర ఆలయం అని ఏదో ఉందంట. అక్కడికి వెళ్ళి చూడాలి, నాకు కూడా క్లియర్గా తెలియదు. సో మనం అక్కడికైతే వెళ్ళాలి దర్శనం చేసుకోనికి. సో అక్కడికి వెళ్ళినాక టెంపుల్ రెనోవేషన్ డీటెయిల్స్, అది ఎప్పుడు స్టార్ట్ చేసారో ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో తెలుసుకొని మీకైతే నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. టోల్ రోడ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది, అవుటర్ రింగ్ రోడ్ది. ఇక్కడ చూడండి, విజయవాడ రైట్ సైడ్, కరీంనగర్ లెఫ్ట్ సైడ్. సో మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఫైనల్లీ అయితే మనం ఓఆర్ఆర్ ఎక్కేసినాం. ఇక్కడ నుంచి మన షామీర్పేట ఎగ్జిట్ అయితే ఎప్పుడు పోలేదు, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది క్లియర్గా తెలీదు. ఓఆర్ఆర్ మీద అయితే ఈజీగా మనం 100 నుంచి 120 క్రూజ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. సో చాలా టైం అయితే సేవ్ అవుతుంది. హైదరాబాద్ నుంచి మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలనుకుంటే ఓఆర్ఆర్ ప్రిఫర్ చేసి మనం ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఓఆర్ఆర్ మీద మనకి 2-wheeler 3-wheeler అయితే అలా ఉండదు, ఓన్లీ 4-wheeler అలా ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, బట్ తెలియని వాళ్ళ గురించి అయితే ఇది యూజ్ అవుతుంది. సో లాస్ట్ టైం ఒకసారి బెంగళూరులో నేను ఓఆర్ఆర్ అయితే తీసుకున్నా.
ఆ ఓఆర్ఆర్ మీద అయితే 2 వీలర్ అయితే అలౌ లేకుండే, అంటే ఆల్మోస్ట్ అన్ని ఓఆర్ఆర్ మీద అయితే 2 వీలర్ 3 వీలర్ అయితే అలౌ ఉండదు. కరీంనగర్ 166, మేదక్ 106. కరీంనగర్ 166 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో మనం కరీంనగర్ కాకుండా మనం సిరిసిల్ల అంటే సిద్దిపేట నుంచి మనం స్ట్రైట్ వెళ్తే మనకు వేములవాడ అయితే వచ్చేస్తుంది. సో ఇదే షామీర్పేట్ రోడ్ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి మనము అవుటర్ రింగ్ రోడ్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోవాలి. వెళ్ళిపోయి మనం కరీంనగర్ హైవే పట్టుకొని సిద్దిపేట మీదకి వెళ్ళి వెళ్ళాలన్నమాట. సో అప్రాక్సిమేట్లీ 14 to 15 కిలోమీటర్స్ వచ్చింది. మళ్ళీ ఇట్లా స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్, లెఫ్ట్ తీసుకుంటే మన కరీంనగర్ రోడ్. సో మనం అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం హైవే అయితే ఎక్కేసినాం. ఇక్కడ నుంచి సిద్దిపేట అయితే 75 కిలోమీటర్స్ అయితే కనిపిస్తుంది. సో టైం 1:38 అవుతుంది. మనం మధ్యలో లంచ్ కూడా చేయాలి కాబట్టి మంచి ఏదైనా ప్లేస్ చూసుకొని కూడా లంచ్ చేసేద్దాం. సో రోడ్ కండిషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ, మంచి హైవే. మనకి ఇక్కడ నుంచి అయితే మనకి రెస్టారెంట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. విజిట్ అవ్వగానే మనకి లెఫ్ట్ రైట్ సైడ్లో అయితే మనకి రెస్టారెంట్స్ కనిపిస్తే ఎవరైనా లంచ్ డిన్నర్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ లెఫ్ట్ సైడ్లో ఉంది. చాలా ఫుల్ ట్రాఫిక్ ఉంది హైవే మీద. వీకెండ్ కదా, నార్మల్గా అయితే ఇంత ట్రాఫిక్ ఉండదు వీక్ డేస్లో. ఇవాళ వీకెండ్ కాబట్టి చాలామంది ఈ వేలో అయితే ట్రావెల్ చేస్తున్నారు. చాలా ట్రాఫిక్ అయితే జరుగుతుంది. నేను మ్యాక్సిమం ఒక 50 నుంచి 60 కిలోమీటర్స్ లోపు వెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడే ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అయిన వెహికల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మేబీ ఇంత ట్రాఫిక్ ఉండొచ్చు. ముందు చూద్దాం. లెఫ్ట్ సైడ్ అయితే షామీర్పేట్ లేక్ అయితే ఉంది. మంచి నీళ్ళు ఉన్నాయి షామీర్పేట్ లేక్లో అయితే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ ఉంది కదా, అది శ్రీ కట్ట మైసమ్మ తల్లి టెంపుల్ షామీర్పేట్ అని అయితే ఉంది. నేనైతే ఇప్పుడు షామీర్పేట్కి రాలేదు. లేక్ అయితే చాలా మంచిగా ఉంది. ఎప్పుడైనా వీకెండ్ చూసుకొని ఒకసారి రావాలి ఇక్కడికి. చాలామంది వస్తారు బైక్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ షామీర్పేట్ లేక్కి. మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తాయి ఇక్కడ. కొంచెం ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 5 కిలోమీటర్స్ అయితే మనకి వరగల్ వస్తుంది. సో ఇక్కడ నుంచి సిద్దిపేట 39 కిలోమీటర్స్, హుస్నాబాద్ 75 కిలోమీటర్స్. మనం స్ట్రైట్గా వెళ్ళి సిద్దిపేట దగ్గర ఏదైనా రెస్టారెంట్ చూసి లంచ్ అయితే వేయాలి. టైం వచ్చేసి 2:11 అవుతుంది. మోస్ట్లీ ఇంకొక 15-20 మినిట్స్లో లంచ్కి అయితే ఆగుదాం. సిద్దిపేట నియర్ బై టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మేబీ ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు సిద్దిపేట. రెస్టారెంట్ చూసి లంచ్కి అయితే ఆగాలి. సో గైస్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక మెస్కి అయితే వచ్చిన సిద్దిపేటలో. నేనైతే ఆర్డర్ చేసినా వచ్చేసింది మన మెస్ అయితే. ఇక్కడ చూడండి మనకి స్వీట్, దోసకాయతో చట్నీ, బూందీ, పెసరపప్పు, ఇంకా వేరే పప్పు, అన్నం, పాపడ. సో ఇవాళ ప్యూర్ వెజ్ మనము. సో ఇది టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసి చెప్తాను.
ఎట్లుందా ఫుడ్? సో గైస్ నేను లంచ్ తినేసి అయితే బయటకు వచ్చినాను. టైం అయితే 4:15 అవుతుంది, చాలా లేట్ అయిపోయింది. బేసిక్గా లంచ్ కాడ రైస్ లేదంటే వాళ్ళు అప్పుడే కుక్ చేసుకొని వేడివేడిగా తెచ్చిర్రు అనమాట. 40 మినిట్స్ టైం పట్టింది. సూర్యతేజ మెస్ అని చెప్పేసి సిద్దిపేటలో ఉంది, అక్కడే తిన్నాను నేను. ఇప్పుడు ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, మరి అంత గొప్పగా ఏం లేదు. ప్లేట్ 120 రూపీస్, ఎంత మీల్స్ అయినా తినొచ్చు. చాలా అంటే వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, కానీ టేస్ట్లో అయితే యావరేజ్గా ఉంది, ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే 50 కిలోమీటర్స్ ఉంది. మనం స్టార్ట్ అయిపోయి 1 అవర్లో అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గర కలుసుకుందాం. గైస్ నేను ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ కోడను కట్టాలని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆవుని గుడి చుట్టూ తిప్పి అక్కడ కోడెన్ అనేది మాత్రం కడతారు. సో దానికి ఒక 200 రూపీస్ టికెట్ ప్రైస్ ఉంటుంది. నేను టికెట్ తీసుకొని వెళ్తున్నాను. క్యాష్ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయాలి, ఆన్లైన్ అయితే తీసుకోడు. ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి లైన్లోకి వచ్చిన తర్వాత మన దగ్గర క్యాష్ లేకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చూడండి, లైన్ చాలా పెద్దగా ఉంటుంది. టికెట్ అయితే తీసుకుంటున్నా, 200 రూపీస్ టికెట్ కోడెన్ కట్టడానికి టికెట్ తీసుకున్నాను. టికెట్తో పాటు మనకు ఒక లడ్డు టికెట్ అయితే ఇస్తాడు. మొత్తం చేంజ్ అయిపోయింది టెంపుల్ మొత్తం, అప్పట్లోకి అస్సలు లేదు. ప్రస్తుతానికి మనము మెయిన్ టెంపుల్ కాకుండా పక్కన భీమేశ్వర ఆలయం అని ఉంది, అక్కడ మాత్రమే మనకి దర్శనం అలౌ చేస్తారు. మెయిన్ టెంపుల్ ప్రస్తుతం క్లోజ్ ఉంది, చూద్దాం. సో గైస్ ఫైనల్లీ దర్శనం లైన్లోకి అయితే వచ్చేసాను నేను. కోడే టికెట్ ఆల్రెడీ తీసుకున్నాను. సో కోడని కట్టే ముందు మనము ఈ గడ్డి అయితే తీసుకోవాలి. దీనికి 50 రూపీస్. సో కోడని కట్టేసే ముందు ఈ గడ్డి ఇంకా ఈ అరటిపండు అనేది ఆవుకి తినిపిస్తాము. మొబైల్స్ అలో ఉందో లేదో నాకు అసలు ఐడియా లేదు. నేను మేబీ రాంగ్ రూట్లో వచ్చేసిన. ఇట్లా పోవాలి. సో ఈ ఆవులను తీసుకొని మనం ఒక ప్రదర్శన చేయాలి గుడి చుట్టూ. ఈ ఆవులను తీసుకొని మనం ఒక గుడి చుట్టూ అయితే ప్రదక్షిణ చేయాలి. చేస్తే మంచిది అని అంటారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన. నాకు 1 అవర్ టైం పట్టింది దర్శనంకి. అంత క్రౌడ్ ఏం లేదు ఇవాళ, చాలా తక్కువ మంది క్రౌడ్ ఉండే అండ్ చాలా తొందరగా అయిపోయింది దర్శనం. 1 అవర్ అంటే చాలా తక్కువ. సాటర్డే రోజు వీకెండ్ అయితే ఇక్కడ యూజువల్గా క్రౌడ్ అయితే చాలా ఉంటుంది, బట్ ఏమో తెలియదు ఇవాళ క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను టెంపుల్ దర్శనంకి వెళ్ళే లైన్ ముందైతే ఉన్నాను. సో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే మన ఏదైతే ప్రధాన గుడి ఉందో అదైతే క్లోజ్ చేసేసినారు, మొత్తం లోపల రెనోవేషన్ చేస్తున్నారు. మనమైతే ఇక్కడ ఎగ్జాక్ట్లీ భీమేశ్వర ఆలయం ఫ్రీ ఎంట్రీ లైన్ దగ్గర అయితే మనం మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇది భీమేశ్వర ఆలయం, బద్దిపోచమ్మ కోడెను కట్టకు అన్నట్టు ఇక్కడ రాసి ఉంది. సో మీకు ఆల్రెడీ చెప్పినా కదా, కోడె కట్టడం అంటే ఒక ఆవుతో ఒక ప్రదర్శన చేసి అక్కడ మనము ఇచ్చేస్తామన్నమాట. దాన్ని కోడెను కట్టడం అంటారు. అది ఇక్కడ ఆచారము. ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు తీరాలని అంటే వాళ్ళ కోడెను అనేది ఇక్కడ కడతారు. సో ఇక్కడ క్రౌడ్ అంటే ఇవాళైతే క్రౌడ్ ఎక్కువ ఏం కనిపించలేదు నాకైతే. అండ్ మెయిన్ టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి మేబీ జనాలు తక్కువ వస్తున్నారని నేను అనుకుంటున్నా. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. నేను ఆల్రెడీ డిన్నర్ అయితే చేసేసిన. దర్శనం చేసుకొని వచ్చి స్టే అయితే తీసుకున్నాను. నేను స్టే ఎక్కడ తీసుకున్నా, నా రూమ్ డీటెయిల్స్ నేను మీకు చూపిస్తాను. సో నాకు స్టే దొరకడం అయితే చాలా కష్టమైంది గైస్. నేను చాలా తిరిగినా ఇక్కడ. రూమ్స్ అయితే అంత బాగాలేవు ఇక్కడ తీసుకున్నాను హోటల్ నిహారిక రిజెన్సీ. అండ్ నాకు రూమ్ కాస్ట్ వచ్చేసి 2300 రూపీస్ పడింది. సో నేను మా ఫ్యామిలీతో వచ్చిన కాబట్టి నేను 2 రూమ్స్ తీసుకున్నాను. అండ్ ఆ టెంపుల్ డీటెయిల్స్, ఆ టెంపుల్ ఎప్పుడు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, అండ్ ఆ లోపల ఏమేమి రెనోవేషన్ చేస్తున్నారు, ఏం అసలు చెప్పాలనంటే ఇది మెయిన్ టెంపుల్కి మొత్తం టోటలీ బ్యాక్ సైడ్ ఉంటుంది. అసలు మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అసలు టచ్ కూడా కాము. మనం వేరే రూట్ నుంచి అయితే ఇక్కడికి వస్తాము. సో మెయిన్ టెంపుల్కి అయితే నేను రేపు మార్నింగ్ వెళ్ళి మీకు అక్కడ క్లియర్గా చూపిస్తాను. పాత టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉండే, ఈ టెంపుల్ ఎంట్రన్స్ ఎలా ఉండబోతుంది, డీటెయిల్స్, ఇంకా టెంపుల్ టైమింగ్స్, అసలు ఏమేమి చేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఒకసారి లోకల్స్తో కనుక్కొని నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అవుతుంది కాబట్టి ఇక్కడ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. నేను నా రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను, రూమ్ ఎలా ఉందో. సో గైస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ అయితే లిఫ్ట్ అయితే పనిచేస్తలేదు. సో నా రూమ్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఉంది. చాలా డిమాండ్ ఉంది ఇక్కడ స్టేకి. చాలా తక్కువ హోటల్స్ ఉన్నాయి, మంచి హోటల్స్, అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు.
నేను చూసిన హోటల్స్లో నాకు ఇదే ద బెస్ట్ హోటల్, బెస్ట్ ప్రైస్ అనిపించింది. మనం తీసుకున్న రూమ్ అయితే ఇదే. వాష్రూమ్ కూడా ఓకే, ఫైన్, పర్లేదు, బాగుంది. ఇక్కడైతే బయట మనకు 2 సోఫాస్ ఇచ్చినాడు. 2300 రూపీస్కి ఈ రూమ్ ఫైన్. సో గైస్, నేనైతే చాలా అలసిపోయినా. అండ్ రేపు మార్నింగ్ నేను ఇంకా ఇక్కడ వేరే గుళ్ళు కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుళ్ళు. అవి చూసేసుకొని ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అసలు టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఏందనేది నేను క్లియర్గా కనుక్కొని మీకైతే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో సీ యూ ఇన్ ద మార్నింగ్.